భరద్వాజ్ గారు, ఇప్పుడు మనం ఒక 2 అప్డేట్లు, సినిమా అప్డేట్లు రావాలి ఈ టైంకి. అవును. బాలకృష్ణ గారిది 111 ఒకటి. 111 ఆ, గోపీచంద్ మలినేని డైరెక్టర్గా దాని అప్డేట్ ఇస్తామన్నారు. హీరోయిన్కి సంబంధించి కదా, అవును. క్యూఎన్ని పరిచయం చేస్తామన్నారు. అవును అవును అవును. ఉమ్, రెండో వైపు నాగ చైతన్యకి సంబంధించి కార్తీక్ దండుతో ఒక సినిమా అనౌన్స్మెంట్ రావాలి. అనౌన్స్మెంట్ కాదు, మీనాక్షి చౌదరి అది కూడా హీరోయిన్ ఒక ఆ అప్డేట్. సినిమాలో. దానికి సంబంధించిన కన్ఫర్మేషను, అలాగే ఒక ఫోటో లాంటిది ఏదో ఒక రివీల్ చేయటం కోసం, ప్రజల ముందుకి ఉంచటం కోసం ఒక ప్రయత్నం ఏదో ఈరోజు జరగాల్సి ఉంది. అప్డేట్ ఇవ్వాలి వాళ్ళు. ఇక్కడ ఒక అప్డేట్ రావాలి, అక్కడ ఒక అప్డేట్ రావాలి. ఈ 2 అప్డేట్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ 2 అప్డేట్లు వాళ్ళు ఈ చేవేళ్లలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్, బస్సు మీద టిప్పర్ పడి ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయి చనిపోయినటువంటి ఒక దారుణమైన సంఘటన ఈరోజు ఉదయం ప్రపంచాన్ని చాలా విషాదంతో మేల్కొల్పింది. అది చాలా భయంకరమైన అవును. ఇన్సిడెంట్. పైగా చాలామంది హైదరాబాద్కి ఏంటి పెళ్ళిళ్ళ సీజన్ ఇది. పెళ్ళిళ్ళు, ఒక పెళ్ళికి హాజరయ్యి రావటం కోసం వెళ్ళినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోవటం లాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. దానిలో సీటుకు ఒక చరిత్ర ఉంది, సీటుకు ఒక అవును. కన్నడి కాదు ఉంది. కథ ఉంది. ఇలా ఈ చనిపోయినటువంటి డెడ్ బాడీస్ 24 అనేది ఇప్పటికీ తెలుస్తున్నటువంటి ఫిగరు. అంటే 70 పైన ఉన్నారు అందులో. అంటే జనరల్గా ఈ బస్సుల్లో హైదరాబాద్ రావటం కోసం, ఇది పైగా మండే మార్నింగ్, అవును, ఇతరేతర పనుల రీత్యా ఊరెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి హైదరాబాద్ రావటం కోసం రష్ అవుతున్నటువంటి సందర్భం. అవును. వాళ్ళు తొందరగా పనుల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ బస్సు హెవీగా లోడ్ అయింది. దాని కెపాసిటీ మించి ఉన్నారు లోపల. అవును. ఒక్కసారి ఆ లోడ్ కూడా నిజానికి కంకర లోపలికి పడిపోయింది బస్సులోకి. ఈ కంకరతో పాటు ఓవర్లోడ్ ఉండటం వలన ఒక మనిషి మీద ఇంకొక మనిషి బరువు పడిపోయి, ఆ బరువు మీద లేవటానికి వీలు లేకుండా కంకర మోల్డ్ అయిపోయి చనిపోయిన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. విషాదకరం మాత్రమే కాదు, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే డ్రైవ్ చేసేటప్పుడు కాన్షియస్గా లేకపోతే ఇంత ప్రమాదం, ఇంతమంది ప్రాణాలని అలా బలి తీసుకోవటం అనేది జరుగుతుంది. అంటే డ్రైవ్ చేసేటప్పుడు కేవలం నేను వెళ్ళవలసినటువంటి డెస్టినేషను, చేరవలసినటువంటి టైము, ఈ 3 బ్రెయిన్లో ఉంటాయి తప్ప రోడ్ సేఫ్టీ ఏమిటి, మనకి జరిగే ప్రమాదం ఏమిటి, మన వలన ఇతరులకు జరిగే ప్రమాదం ఏమిటి, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి అనే స్పృహతో డ్రైవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి డ్రైవర్కి ఉంటుంది. ఈ బాధ్యత విస్మరించి, అంటే డెస్టినేషన్ చేరటం అనే తొందర ఉండి ఉండొచ్చు, టైం తాలూకా ప్రెజర్ ఉంటే ఉండి ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ మీ ప్లానింగు ఇంకొంచెం, అంటే ప్లానింగ్ ప్రాపర్గా లేకపోవటము వలన, బాధ్యత లేకపోవటం వలన ఇలాంటివి జరుగుతాయి. ఇది టిప్పర్ వైపు నుంచి జరిగిన ప్రమాదంగా కనిపిస్తోంది ఇప్పటికీ. అంటే ఆర్టీసీ డ్రైవరు, ఆయన పరిస్థితి ఏమిటి, దీని మీద ఇంకా ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ డ్రైవర్ల తాలూకా బాధ్యతారాహిత్యం, ప్రతి డ్రైవర్కి తన మీద ఆధారపడి, పర్టికులర్గా మొన్న కర్నూలు ఇన్సిడెంట్ ఒకటి చూసాం. అవును, వరుస ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కర్నూలు ఇన్సిడెంట్లో కూడా 20 మంది పైన చనిపోయారు. ఆ చనిపోయిన ఇన్సిడెంట్లో కూడా డ్రైవర్ల బాధ్యతారాహిత్యమే కనిపించింది. అంటే ప్రతి డ్రైవర్కి నా మీద ఆధారపడి ఇన్ని జీవితాలు ఉన్నాయనేటువంటి స్పృహ ఉండాలి అనుక్షణం. వాళ్ళు డ్రైవింగ్లో తీసుకునే ప్రతి నిర్ణయము, ఈ టిప్పర్ డ్రైవర్తో సహా, అవును, ఆ స్పృహ కలిగించటం కోసం వీళ్ళకి రెగ్యులర్గా కూర్చోబెట్టి ఈ యాక్సిడెంట్లు జరిగినటువంటి తీరుతెన్నుల గురించి ఈ డిపార్ట్మెంట్, ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో, వీళ్ళు కాన్షియస్గా వీళ్ళని ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి డ్రైవర్లని సెక్షన్ వారీగా అప్డేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే మీ బాధ్యతారాహిత్యం వలన ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఆ నాశనమైన కుటుంబాల పరిస్థితి ఇది, జరిగిన నష్టాలు ఈ రేంజ్లో ఉన్నాయనేది వాళ్ళకి అనుక్షణం స్ఫురణకు వచ్చేలాగా ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టి ఎప్పటికప్పుడు, అలాగే బస్సుల తనిఖీ, అలాగే టిప్పర్ల తనిఖీ, అక్కడ టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏదైనా వచ్చి ఉండొచ్చు,
ఆ టిప్పర్కి అంత అన్కంట్రోలబుల్ ఎందుకైంది అది? అంటే ఓవర్ స్పీడా లేకపోతే వెయిట్ ఎక్కువ ఉందా దాంట్లో? ఒకవేళ లిమిటేషన్ దాటి కూడా సరుకు వేసి ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతారు. వెయిట్ ఎక్కువ ఉంటే ఒకవేళ బ్రేక్ కొట్టినా కానీ ఆ బండి ఆగదు. కంట్రోల్ అవ్వదు. కంట్రోల్ అంటే అవ్వదు. కంట్రోల్ అవ్వక అది డంప్ అయిపోతుంది. అవును. అదే కనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడ. ఉమ్. ఈ జరిగిన ఇన్సిడెంట్లో బస్సు మీదకి టిప్పర్ మౌల్డ్ అయిపోయింది. దాంతో ఆల్రెడీ హెవీ రష్ ఉంది బస్సులో. ఆ హెవీ రష్లో మనిషి మీద మనిషి పడి వాళ్ళ మీద కంకరపడి అసలు ఆ దృశ్యం ఊహించుకోవడానికే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి. అవును. ఇటువంటి కండిషన్స్ ఎందుకు జరుగుతున్నాయి రిపీటెడ్గా అంటే, ఒకటి రోడ్డు కండిషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసినప్పటికీ దాని మీద టెరైన్ మీద ఒక అవగాహన ఉండాలి కదా డ్రైవర్కి. ఉమ్. అవగాహనతో తన మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రాణాలు, ఒక యాక్సిడెంట్ జరిగితే జరిగే నష్టానికి సంబంధించిన స్పృహ ప్రతి డ్రైవర్కి మెదడులో అనుక్షణం మెదలాలి. అవును. ఆ మెదిలే విధంగా వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉండాలి నిరంతరం. అలాగే ప్రతిదీ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన నష్టాన్ని నివారించడం అనేది కుదిరే పని కాదు, కానీ పోయిన ప్రాణాలు వెనక్కి తీసుకురావటం సాధ్యమయ్యే పని కాదు. కానీ చిత్ర పరిశ్రమ కూడా వాళ్ళకి సంఘీభావంగా అవును. నిలవటం. చిత్ర పరిశ్రమ ఉంది ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కరికి షాకింగ్ ఇది. అవును. పొద్దున్న లేవగానే టీవీ లేకపోతే ఏదైనా ఫోన్ ఓపెన్ చేయగానే వెంటనే ఈ వార్త రష్ అయిపోయి మెదళ్ళని కలుషితం చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ రోడ్డు మీదకి రావాలంటే భయం పుట్టేటువంటి పరిస్థితి కల్పిస్తాయి ఇలాంటి వార్తలు. దాంతో ఎంతమంది ఆ షాక్కి గురై వాళ్ళు ఈ టైంలో ఈ సెలబ్రేటివ్ మూమెంట్స్ని జనం ఎలా చూస్తారు అనేటువంటి ఒక పెయిన్కి వాళ్ళే గురై వద్దనుకుని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వాయిదా వేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురై అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ట్విట్టర్లోకి వచ్చేసారు. ఏమిటి పరిస్థితి అని ప్రభుత్వాలు రియాక్ట్ కావాలి. ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే మీద గొరవ కార్యక్రమం జరుపుతున్నారు. రోడ్లు బాగోలేవు అని, రోడ్లు వాటికి సంబంధించి సరైనటువంటి కేర్ లేదు అని. అది మాత్రమే కాదు, అంటే అందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అయిపోయి రేపు 2 రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ని మర్చిపోతారులే అని అనుకోవటం అనేది జరుగుతోంది ప్రతిసారి. కర్నూలు ఇన్సిడెంట్లో చాలా స్పష్టంగా చాలామంది మాట్లాడుకున్నారు అంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉన్నారు అని. అంటే బైక్ను గుద్దింది, అది బైక్ని ఏదైనా టచ్ అవగానే మనకి అర్థమవుతుంది మన వెహికల్ ఎక్కడో చిన్న ఇబ్బంది కలుగుతోంది దీనికి అనేది. స్పాట్లో బండి ఆపేసి ఉంటే అసలు అంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ఆ బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళింది. అది ఆ ఈడ్చుకుంటూ వెళ్ళటం వలన వచ్చినటువంటి మంటలు అలా వ్యాపించి మొత్తం అంతమంది చావుకు కారణమైంది. పైగా వాళ్ళు బయటకు రావడానికి ఆ డోర్ ఓపెన్ కాలేదు, లాక్ అది ఓపెన్ కాక చాలామంది లోపలే మగ్గిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దూకేసినటువంటి లేకపోతే దిగిపోయినటువంటి డ్రైవర్లు, క్లీనర్లు ఆ దిగేటప్పుడు అది ఓపెన్ చేసి లోపల వాళ్ళని కాన్షియస్గా వాళ్ళని ఒకసారి అలర్ట్ చేయాలని కూడా అనుకోకపోవడం. అంటే స్పష్టమైన బాధ్యతారాహిత్యం అనేది అక్కడ కనిపించింది. ఇక్కడ టిప్పర్ డ్రైవర్లో కనిపిస్తోంది అదే. ఆర్టీసీ డ్రైవర్ తన డెస్టినేషన్ చేరటం కోసం వెడుతూ ఉండుండొచ్చు, కానీ తను కంట్రోల్ చేయగలనా లేదా అనేది వేసిన లోడుని బట్టి తనకు ఒక అవగాహన ఉండాలి కదా టిప్పర్ డ్రైవర్కి. ఏ రేంజ్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అని ఆ స్పృహ కోల్పోయి డ్రైవ్ చేయటం వలన ఇది రేపటికి మర్చిపోతారు. నిజానికి కర్నూలు సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ అయి ఉండాల్సింది. అలర్ట్ కాలేదు అసలు. అంటే మర్చిపోతారు జనాలకు చాలా షార్ట్ మెమరీ ఉంటుంది. ఈరోజు జరిగిన సంఘటన రేపటికి మర్చిపోతారనే దాంతో ఉంటే రెగ్యులర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సంతాపం తెలియజేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇది చాలదు, ఇది సీరియస్గా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు పౌర సమాజం నుంచి ఒక రియాక్షన్ వచ్చి డిస్కసివ్ పాయింట్ వస్తే సొల్యూషన్ వస్తుందేమో. అంతే, చర్చ జరగాలి. ఆ చర్చ సీరియస్ అవ్వాలి. జనాలు అవసరమైతే వెళ్ళి అక్కడ కూర్చుని అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏ డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాళ్ళందరి మీద ఒక ప్రెజర్ పౌర సమాజం నుంచి రావాలి. వస్తే
అంటే ఇది రేపటికి మర్చిపోతారు, షార్ట్ మెమరీ అనేటువంటి స్పృహతో పెడితే మాత్రం సర్వనాశనం అవుతుంది. యెస్. ఇట్లాంటి వాటిపైన గతంలో ఒక సినిమా కూడా వచ్చింది. జనాలందరూ చూసారు 'జర్నీ' అని జర్నీ. చెప్పేసి. అవును. ఒక రోడ్ యాక్సిడెంట్. జీవితాల్లో ఎన్ని దారుణాలకి కారణం అవుతుంది అనేది చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు. ఈ పైగా ఇది అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్. ఈ రోడ్డు ప్రమాదం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఏదో మనం పైగా వేరే ఆలోచనల్లో ఉంటారు ఎవరికి వాళ్ళు. అవును. ఆ బస్సులో కూర్చున్నటువంటి ప్రతి ప్రయాణికుడికి వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అనేక ప్లాన్స్, హైదరాబాద్ వచ్చి వాళ్ళు చేయవలసిన పనులు, వాళ్ళు హామీలు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళు హామీలు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయి ఉంటారు ఇక్కడ. అదే వాళ్ళ ఇంటర్లింక్డ్ అన్ని. వాళ్ళ పేరెంట్సు, అలాగే వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ భార్య పిల్లలు, ఏమిటి వాళ్ళ భవిష్యత్తు, ఎన్ని గందరగోళాలు అయిపోతాయి జీవితాల్లో. వాట్ నెక్స్ట్ అనేది ఒక పెద్ద ప్రశ్నగా ప్రతి కుటుంబంలోనూ నిలబడుతుంది. రేపు పొద్దున్న నుంచి వాళ్ళు సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పిస్తుంది ఇది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి జనాల్ని నెట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? వాళ్ళు కదా కారణం వీళ్ళందరి మరణాలకి. కాబట్టి రోడ్డు యాక్సిడెంట్లు జరిగినప్పుడు మేము సీరియస్గా 302 కింద బుక్ చేస్తాము, తీసుకెళ్ళి లోపల పెడతాము అనే పరిస్థితి తీసుకురాకపోతే, వరుస ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్లస్ పక్కన చెన్నైలో కూడా ఒకటి జరిగింది మొన్న. అంటే వీటిని హత్యానేరాల కిందే చూడాల్సి ఉంటుంది. చూద్దాం. అవేర్నెస్. ఇది హత్యానేరం కింద చూసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే జనం మెమరీ చాలా షార్ట్ అనుకుని మర్చిపోతారులే అని అనుకుంటే రొటీన్గా జరుగుతాయి ఇవి. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలతో పాటు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోగలము, మాన్యువల్ ప్రకారం ఏం తీసుకోగలము, ఏం తీసుకోవడం లేదు, అది సమీక్షించుకోవాలి. సమీక్షించుకోవాలంటే ప్రభుత్వం మీద ప్రెజర్ రావాలి. ప్రెజర్ రావాలంటే ఇప్పుడు సినిమా వాళ్ళు 2 ఈవెంట్స్ వాయిదా వేసుకున్నారు, ఇది మాత్రమే సరిపోదు. అదే స్పందిస్తున్నారు, బాగానే ఉంది, దీనికి రియాక్షన్ బాగుంది. కాబట్టి అన్ని విభాగాల నుంచి, అన్ని తరగతుల నుంచి, అన్ని వృత్తుల వైపు నుంచి ఒక ప్రెజర్ గవర్నమెంట్ మీదకి బిల్డ్ అయితే కొంతవరకు కనీసం ప్రికాషనరీ మెజర్స్ అన్నా తీసుకుని మేము అధికారంలో ఉండగా రోడ్డు యాక్సిడెంట్లు జరగనివ్వం అనే హామీ ఎవరైనా ఇస్తారా? ఎన్నికల సందర్భంగా ఎవరు మాట్లాడరు. కానీ జరిగిపోతూనే ఉంటాయి జీవితాంతం, జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తలు అనేది ఎట్లా తీసుకోవాలి ఏంటనేది అది అనుక్షణం ఉండాలి. మీరు ట్రాన్స్పోర్ట్ తాలూకా బస్సులు అంటున్నారు, ఏదో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అన్నారు మొన్న కర్నూలు. వాళ్ళు తీసుకుంటున్న కేర్ ఏంటి, ఆ బస్సు ఏంటి, కెపాసిటీ ఏంటి, అనుక్షణం ప్రతిరోజు ఒక రివ్యూ జరపాలి కదా. అంత లోడుతో టిప్పర్ రావడం ఏంటి? టిప్పర్ మీద వేయాల్సిన లోడే వేశారా, అంతకంటే ఎక్కువ వేశారా, వెళ్ళాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళాడా? ఇది రెగ్యులర్గా రోజువారీ జరుగుతున్న పని అనుకుని వెళ్ళిపోయి ఉంటాడు వాడు. రోజు జరగని యాక్సిడెంట్ ఈరోజు జరిగింది, రోజు జరుగుతోందా, సంవత్సరం నుంచి మేము నడుపుతున్నాం, ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు. కానీ ఇవి కాదు. అదే ప్రామాణికత ఒకటి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనేది మానిటర్ చేయటం కోసమే వివిధ శాఖలు ఏర్పడి ఉన్నాయి. అదే ఆ వివిధ శాఖల బాధ్యతా రాహిత్యం కూడా దీనిలో కనిపిస్తుంది. అందుకని అందరూ కలిసి రివ్యూ చేసుకుని ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం మాత్రమే కాదు, చర్యలు తీసుకోగలిగితే యాక్సిడెంట్లు నివారించడం జరుగుతుంది. లేకపోతే ప్రజల ప్రాణాలకి బాధ్యత లేకుండా వ్యవహరించిన ప్రభుత్వాలు గాను, అధికారులు గాను చరిత్రలో మిగిలిపోతారు వీళ్ళు.